ఉపయోగం. అంటే ఇది చాలా మంది మన సోషల్ మీడియాలో మహిళలకి ఆవులు, గేదెలు ఇస్తారు పాల ఉత్పత్తి కోసం అంటే ట్రోలింగ్ చేశారు. చిన్న విషయం చెప్తాను. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి ఒక వ్యక్తి ఇదే పాల డైరీ పెట్టుకొని సుమారుగా నెలకి దర్దాపులు ₹15,00,000 సంపాదిస్తున్నారని చెప్పి ఒక వీడియో వైరల్ అయింది. అంటే పాల ఉత్పత్తి అనేది వినియోగదారులు పెరుగుతున్నారు. పాలు తాగేవాళ్ళు పెరుగుతున్నారు. ఒకప్పుడు పాలు పిల్లలకి ఇచ్చేవాళ్ళు. తర్వాత పాలు 2 రకాలుగా పిల్లలకివ్వడం, 2 టీ పెట్టుకోవడం. కానీ ఇప్పుడు పాల ఉత్పత్తులు పెరుగుతున్నాయి. అంటే పాలు ద్వారా తయారు చేసే వస్తువులు తయారు చేసే అన్ని స్వీట్స్‌లో కావచ్చు, వినియోగం అంటే పాల వినియోగం పెరుగుతుంది. కానీ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇంకా 2.5 లక్షలు ఉత్పత్తి పాల లీటర్లు ఇంకా ఇతర రాష్ట్రాలు తెచ్చుకుంటామంట. సో, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళే ఆ పాల ఉత్పత్తి చేసుకుంటే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది కాబట్టి పైలట్ ప్రాజెక్టే పెట్టారు. గవర్నమెంట్ నుంచి కూడా దానికి సబ్సిడీ వస్తుంది. సో, ఇదొక ప్రధానమైన అంశం. ఎందుకంటే ఇది ఫుల్ టైమ్ కాదు. ఒక పార్ట్ టైమ్ లాగే. ఖచ్చితంగా పాల ఉత్పత్తి